ఈ వర్షాలు వచ్చి ఊరంతా తుఫాన్ వచ్చి కొట్టుకొని పోతుంటే మా పిల్లలు వచ్చి డాడీ మాకు ఇవాళ బిర్యానీ కావాలి, ఏం బిర్యానీ కావాలి నాన్న నీకు అని అడిగితే నాకు చికెన్ బిర్యానీ తినాలంది డాడీ అని అడిగాడు. ఓకే నాన్న, మన ఇంట్లోనే కూర్చొని బిర్యానీ తిందాం, మమ్మీ చేత చేపించుకున్నాం అని అన్నాడు. ఈ వర్షాలకి ఏం చేయాలో అర్థం కాక బట్టలు మరిగిన్ని పడిపోయాయి, రేపు నాకు ఎక్కువ పని పడుతుంది కదా అని చెప్పి నేను ఆలోచిస్తుంటే పిలిచేదానికేమో ప్రేమగా పిలిచి అమ్మిడికి వచ్చినాక పెద్ద బాంబు పిలిచారు. పోయి బిర్యానీ చేయపో, మా పిల్లలు అడిగారు బిర్యానీ తినాలి మేము అని అన్నాడు. అబ్బా బిర్యానీయా, నేను ఇప్పుడు చేయలేను అని నేను అన్నాను. ఇప్పుడు కానీ మాకు బిర్యానీ చేయపోయావనుకో నిన్ను వాన్లాగా నెట్టేసి మేము గెడేసుకొని కూర్చుంటాము అన్నాడు. అబ్బాయి ఈయన ఎంత సీరియస్గా ఉన్నాడు, వేసినా వేస్తాడని చెప్పి నేనైతే వంటింట్లోకి అయితే వెళ్ళిపోయాను ఫ్రెండ్. ఎలా పడితే అలా చేసావు, 5 స్టార్ హోటల్లో టేస్ట్ రాపోయిందనుకో ఆయిల్లో వేసిన పట్టా మొక్కలాగా ఎలా పేలుతుందో నీ అలాగే పేలుతుంది అన్నాడు. అబ్బా నీకు చేసేది కూడా చాలక మళ్ళీ వార్నింగ్ కూడానా అన్నాను. సరే ఇదంతా ఎందుకులే ఈ సోదంతా అని చెప్పి నేనైతే వంటింట్లోకి వెళ్ళి అయితే బిర్యానీకి అయితే అన్నీ రెడీ చేసుకొని ఇంకా స్టవ్ వెగిలించగానే అన్నీ వేయిస్తుంటే వావ్ మమ్మీ బిర్యానీ అదరగొడుతుందిరా అని అంటున్నాడు. అక్క మాకు ఈ సోదంతా ఎందుకే, నువ్వు విషయానికి రాయే, విషయానికి వచ్చి బిర్యానీ ఎలా చేస్తావో చెప్పు అని అంటారు. ఖచ్చితంగా చెప్తాను ఫ్రెండ్స్. ఒక ఆనియన్, ఒక టమోటా, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్ ఇవి శుభ్రంగా వాష్ చేసుకొని శుభ్రంగా తరిగి పెట్టుకున్నాను. ఆయిల్ పెట్టి ఆనియన్స్, బిర్యానీ మసాలా వేసి కాసేపు వేగనిచ్చాను. టమోటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఫ్రెండ్స్. టమోటా వేసినప్పుడు మనం సాల్ట్ వేసుకుంటే తొందరగా మరిగిపోతుంది, అందుకనే వేసాను. టేస్ట్ కూడా బాగా వస్తుంది. కొద్దిగా మనం సాల్ట్ వేసుకొని అవన్నీ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది. అవన్నీ వేగినాక అవన్నీ వేసేసుకొని మిల్ మేకర్ వేసుకొని ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ నీళ్ళు, 1.5 గ్లాస్ వాటర్ అయితే పోసుకొని ఇంకైతే లాస్ట్ను కొత్తిమీర అయితే చల్లేసాను ఫ్రెండ్స్. కొత్తిమీర వేసినాక కాసేపు మూత పెట్టి సిమ్లో పెట్టేయాలి ఫ్రెండ్స్. కాసేపు సిమ్లో పెట్టేసినాక ఇంట్లో 4 ఎగ్స్ ఉంటే 4 ఎగ్స్ బాయిల్ చేసేసి నూనెలో వేసేసాను ఫ్రెండ్. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. 5 స్టార్ హోటల్లో మించిపోయింది టేస్ట్ అయితే, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్. మీరు చేసుకొని ట్రై చేయండి, టేస్ట్ అయితే అదిరిపోయింది, ఏరే లెవెల్ అంతే. లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మరో వీడియోలో కలుద్దాం.